మాతృదేవోభవ. ఒకసారి నడుము వాల్చిన ఇక సర్వస్వము భవాని ఏయగు. నిద్ర ఎంత గొప్పదండి. ఒకసారి నడుము వాల్చిన ఇక సర్వస్వము భవాని ఏయగు. ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వంబు, ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వంబు ఒకసారిగా నడుము వాల్సునో ఆమెయుడిన్. శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ. ఒకసారి నడుము వాల్చిన ఇక సర్వస్వము భవాని ఏయగు. ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వంబు ఒకసారిగా నడుము వాల్సునో ఆమెయుడిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 939వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నిద్ర ఎంత గొప్పది. అన్నీ మర్చిపోతాం హాయిగా, మరో ప్రపంచంలో ఉంటాం. కల కూడా రాని గాఢ నిద్ర ఇంకెంత గొప్పది. అందుకే నేను నిద్రని నిత్య ప్రళయం అన్నారు. మృత్యువుకి మనల్ని అలవాటు చేసేది నిద్ర. నిద్ర సుఖంగా ఉంది అంటాం, మనం మృత్యువుకు భయపడతాం. నిజంగా నిద్ర సుఖం తెలిసిన వాడు మృత్యువుకు భయపడలేదు, ఎందుకంటే ఇది శాశ్వత నిద్ర. నిద్ర సుఖంగా ఉందని ఎందుకు అంటున్నాం? లేచాక చేస్తున్న వ్యవహారాలన్నీ తలనొప్పి కాబట్టే కదా. మరి అటు ఉన్నప్పుడు శాశ్వతంగా ఈ తలనొప్పి పోవడం ఎంత బాగుంటుంది. దానికి మనిషి అంగీకరించడం, అదే కావాటం, అదే కాంక్ష. ఇది మన ప్రవృత్తిలో వైచిత్రి. తాత్కాలిక విరామాన్ని కోరుతాం మనం, శాశ్వత విశ్రాంతిని అంగీకరించాం. అంటే శాశ్వతంగా ఉంటే ఏదైనా సరే విసుగొస్తుంది. ఎక్కువసేపు ఉంటే శ్రమ అయినా సరే, విశ్రాంతి అయినా సరే విసుగొస్తుంది. ఇది అర్థమైందిగా. అంచేత శ్రమకి విశ్రాంతికి అతీతమైనటువంటి స్థానం ఉందే నిత్యానంద స్థితి, అది మనం కోరుకోవాలి. చింత్యాచింత్య పదార్థ ఉద్భౌ విశ్రాంతి శ్రాంతి కారణౌ చింత్యం బ్రహ్మ పరం నాన్యతు ఇది వేదాంత నిండిమఖ అంటారు శంకరాచార్య. చింత్యము అచింత్యము, ఆలోచింపదగినది ఆలోచింపదగనిది అనే రెండు పదార్థాలు ఉన్నాయ్యా. విశ్రాంతి శ్రాంతిదాయకం ఒక పదార్థం గురించి మనం అస్తమానం ఆలోచిస్తూ ఉంటాం. అది విశ్రాంతి లేకుండా చేస్తుంది. అదే జీవితం, అదే లోకం, అదే సంసారం. మరి విశ్రాంతి కలిగించేది చింత్యం బ్రహ్మ, పరమాత్మ గురించిన చింతన విశ్రాంతి కలిగిస్తుంది, శాశ్వత శాంతి కలిగిస్తుంది. బ్రతుకుని మృత్యువుని కూడా జయించే స్థితి కలిగిస్తుంది. ఎందుకంటే బ్రతుకులో ఏవో కొన్ని క్షణాలు మనకి మధురంగా ఉంటాయి, కొన్ని భయంకరంగా ఉంటాయి. అసలు మన జీవితాన్ని మనమే సుఖంగా ఉన్న జీవితాన్ని కెలుక్కుని మధురాన్ని భయంకరంగా చేసుకుంటాం మనం, ఉన్నవాళ్ళం ఉన్నట్టు ఉండలేక. ఓ ఉద్యోగం చేశాం, ఏదో అయిపోయింది, రిటైర్మెంట్ అన్నారు. ఇంట్లో కూర్చోవచ్చుగా, ఓ మంచి పుస్తకం చదువుకోవచ్చు, ఒక యోగి ఆత్మకథ చదువుకోవచ్చు, ఒక యోగ వాసిష్టం చదువుకోవచ్చు. ఇదివరకు ఎన్నో ప్రవచనాల్లోనో ఎక్కడో వింటూ ఉన్న గ్రంథాలు ఏవి చదవలేకపోయామని బాధపడుతున్నాం. ఇప్పుడు ఆ పని చేసుకోవచ్చు. లేదండి, తిన్నగా ఊరుకోడు, మళ్ళీ ఏదో దాంట్లో చేరతాడు. నాకు అది కావాలి ఇది కావాలంటాడు. చివరికి ఇదివరకు మహత్తరమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించి సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయే, ఈ రిటైర్ అయిన తర్వాత చేసిన పని వల్ల మొత్తం పోతాయి. ఇవన్నీ అల్లరి పాలవుతాం, అప్రతిష్ట పాలవుతాం. ఇప్పుడు అన్నేళ్లు ఆ ఉద్యోగం చేసినటువంటి ఘనత పోయింది, ఈ కొద్ది కాలం చేసిన అప్రతిష్ట మిగిలింది. చివరికి గుర్తుండేది ఇదే అవుతోంది. ఇందుకే ఎంత సంపాదించినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, సంతానం కోసం ఎంత ధార పోసినా మనిషికి విశ్రాంతి శాంతి ఎందుకు కలగడం లేదు అంటే ఇది మిథ్యా. ఇవన్నీ మిథ్యా సౌఖ్యాలు, ఇవన్నీ మిథ్యా సంపాదనలు. ఈ గౌరవాలన్నీ మిథ్యలే, ఈ అవమానాలు కూడా మిథ్యలే. శాశ్వతమైనది బ్రహ్మ పదార్థం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఈ సమయాన్ని మనం దాన్ని తెలుసుకుందుకు, దాన్ని చింతించడానికి వినియోగిస్తే హాయిగా ఉంటుంది. అందుకే నాకోసారి ఇలా ఊరికే అన్నం తినాల మధ్యాహ్నం కాసేపు నడుము వాలిస్తే అనిపించింది, ఎంత సుఖంగా ఉంది,
ఎదురుగా మా అమ్మవారి ఫోటో ఉంది, అందుకే అన్నాను ఒకసారి నడుము వాల్చిన ఇక సర్వస్వము భవాని ఏయగు. ఒక్కసారి ఇలాగా మంచం మీద ఇలా నడుము వాల్చామంటే కళ్ళు మూసుకుంటామమ్మా, నిద్ర వచ్చేస్తుంది, ఇక అంతా నువ్వే కదా, ఆనందంలో ఉంటాం. మళ్ళీ మెలకు వచ్చే వరకు ఏమీ తెలియదు. ఈ సంసారం ఏమిటో, కుటుంబం ఏమిటో, బయట ఉద్యోగం ఏమిటో, బాధ్యతలు ఏమిటో, అవమానాలు ఏమిటో, సన్మానాలు ఏమిటో, జయం ఏమిటో, అపజయం ఏమిటో ఏమీ తెలియదమ్మా. ఎంత హాయిగా ఉంటుంది. ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వం అంతయు ఒకసారిగా నడుము వాల్చును ఆమెయుడిని. ఒక్క నిద్ర, కాసేపు నిద్ర, అది కూడా మధ్యాహ్నం ఒక అరగంట పడుకునే నిద్ర, పోనీ రాత్రి ఒక 5-6 గంటలు పడుకునే నిద్ర అంత సుఖాన్ని ఇస్తుంటే ఆ శాశ్వత నిత్య బ్రహ్మ పదార్థంలో అకుంఠితంగా లీనమైపోవడం ఎంత ఆనందాన్ని ఇస్తుందండి. ఎందుకండి ప్రత్యేకతలు మనకి? అనవసరపు తద్దినాలు తప్ప, మాళయపక్షాల్లో మహాతద్దినాలు తప్పితే ఏమైనా ఉన్నాయి ఇవి? ఇదేదో వరకబెట్టేస్తుంది అనుకోవడం, చివరికి జీవితంలో సాధించింది ఏం కనపడ్డాలా? అయో సాధించిన కొద్దిపాటి జ్ఞాపకాలు ఉంటాయి చూడండి, ఈ కొద్దిపాటి జ్ఞాపకాల కోసం ఇన్నేళ్లు బతకాలా? ఇంతేవో చెయ్యాలా? ఇన్ని మల్లగులాలు పడాలా? ఇంత కిందు మీద అయిపోవాలా? ఇంత చేసి సాధించినవి ఈ కొన్ని మధుర క్షణాలేనా? కొన్ని సుఖానుభూతులను కూడిన జీవితమును, ఇంతేనా? కొన్ని సుఖానుభూతులను కూడిన జీవితమును, దీని యందు ఎన్ని వ్యధానుభూతులు మరెన్ని పరాభవ హేతువులు, దీని యందు ఎన్ని వ్యధానుభూతులు మరెన్ని పరాభవ హేతువులు, ధృతిన్ అన్నియునోర్చుమా ప్రకృతిన ఆరయుమా సుకవిత్వమించుమా చిన్ని గులాబీ పువ్వులు వచించెడి పల్కులు చిత్తగించుమా అని ఎప్పుడో ఓ కావ్యంలో అన్నాను. కొన్ని సుఖానుభూతుల్ని కూడుకుని అని తప్పితే ఇంతకంటే జీవితం ఏముందయా? ఏవో కొన్ని సుఖానుభూతులు కూడుకుని ఇవే అని చెప్పుకుంటాం. మీరు జీవితంలో ఏం సాధించారని ఎంత పెద్ద మహానుభావుని అడిగినా, పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన వాళ్ళని అడిగినా, 1000 గ్రంథాలు రాసిన వాడిని అడిగినా ఏమిటండి అంటే ఏదో 2 ముక్కలు చెబుతాడు. బోల్డ్ గ్రంథాలు చదువుకుంటామండి, నిజమే. నాకు మళ్ళీనే ప్రణాళిక పెట్టుకుని అరగంట కూడా చెప్పిన పుస్తకాలు చదువుకుంటామండి. నేను చదివిన అన్ని పుస్తకాల సారాంశంగా నాకు అర్థమైంది ఏమిటంటే నమశివాయ నమశివాయ, అంతకుమించి సారాంశం ఏం లేదు. అంతిమంగా మనస్సుని ఆత్మయందు లీనం చేయమన్నారు. లీనం చేయడానికి ఏకాగ్రత కావాలి. ఏకాగ్రతకు ఏదో నామజపం చేయాలి. ఒకనాటికి ఆ జపం కూడా వదిలేయాలి, లీనం అయిపోవాలి. ఇంతే కదా, ఇంక చదవాల్సిందేముంది, ఇంక చేయాల్సింది తప్ప. అందుకే నకుర్యాత్ నవిజానీయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరన్ యథా సుఖం తథా తిష్టేత్ ఇది వేదాంత డిండిమఖ అంటారు శంకరాచార్య. నకుర్యాత్, ఇంకేం చేయక్కల. నవిజానీయాత్, చదివి తెలుసుకోవలసింది కూడా ఏం లేదు. ఇది చదవని వాళ్ళ కోసం కాదు, బాగా చదివిన వాళ్ళ కోసం చెప్పిన మాట. ఈ మాట అన్నాం కదా అని చదవడం మానేయకండి. గ్రహించవలసిన జ్ఞానం గ్రహించాలి. గ్రహించిన వాళ్ళకి చెబుతున్నారు ఆయన. అన్నీ చదివావు కదా, గ్రహించావు కదా, ఇంకేమిటి చేస్తావు? ఇంకా సంస్థలు పెట్టి ఏదో చేసి అది చేసి ఇది చేసి, నేను దానికి అధిపతినని, దానికి ఏదో గ్రహపతినని, దేనికిది? యథా సుఖం తథా తిష్టేత్, ఎలా ఉన్నావో అలాగే ఉండు, అందులోనే ఆనందం పొందు. సాధారణంగా ఏదో గొప్పతనాలకు ఏం చెబుతారంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలి. ఇది ఆశ. ఉన్న స్థితిలోనే సుఖంగా ఉండడమే వేదాంతం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కాదు, అది ఆశ. అది మామూలు మాటే. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం గొప్ప మాట ఏం కాదు. పిల్లలకి చెప్పాల్సిన మాట అది. 10th క్లాస్ పిల్లలకి చెప్పాల్సిన మాట అది. పెద్దలకి చెప్పాల్సిన మాట కాదు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం, ఉన్న స్థితిలోనే ఆనందంగా ఉండడం పెద్దలు నేర్చుకోవాలి. ఇంకేం ఆశించద్దు, ఉన్నదే చాలు. ఇది కూడా పోయినా పర్వాలేదు, అదే ఉన్న స్థితి. అది వేదాంతం. కాసేపు నిద్ర మనకి ఇవన్నీ మర్చిపోగలిగే అవకాశం ఇస్తుంటే దాన్ని మనం ఆనందంగానే భావిస్తే, శాశ్వతంగా మర్చిపోయే అవకాశాన్ని ఇచ్చే మృత్యువు, అసలు మళ్ళీ జన్మ కూడా లేకుండా చేసేటువంటి ముక్తి ఎంత గొప్పదండి. దానికోసం ప్రయత్నం చేయాలి కదా, అదే చేద్దాం. ఆ నిర్మలమైనటువంటి ఆనందాన్ని చేరుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ బోడి జీవితం ఇది మన భయపెట్టేదంతా. ఇంత చేసి ప్రాణం పోయే వరకే కదా. ఎవడెంతమంది భయపెట్టినా ఆ కాస్త పోతే వాడు పెట్టేదేముంది, మనం పడేదేముంది ఇక్కడ. మంచిది. ఈ బంధాలు, బాధ్యతలు, బరువులు ఇవి మనకి వ్యక్తులకు కలిగించేటువంటి తలనొప్పి ఉంది. ఇది తాత్కాలికం. పరబ్రహ్మజ్ఞానం ఒక్కటే శాశ్వతం అని గ్రహించగలిగితే ఎంత ఆందోళనాకరమైన నవజీవనమైన వేదం కావలసిందే. దానికి ప్రధానంగా మనం అలవరుచుకోవలసిన విశాల భావన, అన్ని జీవులలోనూ ఉన్నది ఒక్కటే. మన శరీరం ఒక్కటే మంది కాదు, అన్ని శరీరాలు మనవే.
మన శరీరాన్ని గిచ్చితే మనకి ఎంత బాధపడుతుందో ఆ ఒక లేడిని, ఒక పావుని, ఒక ఏ జంతువుని ఏం చేసినా దానికి అంతే బాధ కలుగుతుంది. అప్పుడు మనం అన్ని ప్రాణుల్ని బతకనిస్తాం. కానీ ఇప్పుడు అలా చేస్తున్నావా? కృంకని లేత వచ్చికల కూటికి గూటికి పరువులెత్తుచున్. అడవుల గురించి, అవి నాశనమైపోతున్న విధానం గురించి చెప్పి బాధపడిన సముద్రం ఇప్పుడు వన్యప్రాణుల గురించి చెబుతోంది. అడవిలో పెరిగే ఏ జింకలనైనా, ఏ జంతువులనైనా మీరు బతకనిస్తున్నారా? క్షణం విరామం లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారే. కృంకని లేత బచ్చికల కూటికి గూటికి పరువులెత్తుచున్. జంకెడు కళ్ళతోడ నలుచాయలు చూచుచు, జంకెడు కళ్ళతోడ నలుచాయలు చూచుచు, వేణుగానమే వంకల నుండి వచ్చునని భవన సేయుచు, వేణుగానము ఏ వంకల నుండి వచ్చునని భావన సేయుచు, నీరు ద్రాగు ఆ జింకల గుంపు గంగొనుమో. కవి అడవిలో ఎక్కడో మారుమూల ఓ చిన్న నీటి పయ్య, నీటి కయ్య ఏదో ఉంటే, ఒక పాయ, అక్కడికి ఓ 10 లేళ్లు గుంపుగా చేరతాయ్యా భయపడుతూ. ఓ చుక్క తాగుతూ ఉంటాయి, అలా చూస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఆ చిత్రం చూశావా అంటే కవి అన్నాడు, మా దగ్గర పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, పంచనక్షత్రాల హోటల్స్, 5 స్టార్ హోటల్స్ అని. వాటిలో గోళ్ల మీద అతికిస్తారు ఇలాంటివి. చాలా గొప్ప వాళ్ళని ఆయన. ఆ గోళ్ల మీద అతికించింది ఎందుకో గమనించారా? ఆనందం కలిగించడానికి కాదయ్యా, మీకు ఆనందం కలిగించడానికి కాదయ్యా, వాటి ఆనందాన్ని పాడు చేయొద్దని మీకు గుర్తు చేయడానికి. ఆ గోడ మీద చిత్రంలోనే, ఆ అడవిలోనే, ఆ మారుమూల, ఆ నీటి పయ్యలో ఒంటరిగా ఉంటామనే భయంతోనే 10 మందిలో ఉంటూ కూడా బాధపడుతూ, భయపడుతూ ఆ నీళ్లు తాగుతున్న లేళ్లను చూడండి ఎంత అందంగా ఉంటాయో. గోడ మీద చూసే బొమ్మే అంత అందంగా ఉంది. నిజంగా లేళ్లను చూడగలిగితే మరి వాటిని మీరు ఏం చేస్తున్నారయ్యా? కృంకని లేత బచ్చికల కూటికి గూటికి పరువులెత్తుచున్. జంకెడు కళ్ళతోడ నలుచాయలు చూచుచు, జంకెడు కళ్ళతోడ నలుచాయలు చూచుచు, వేణుగానము ఏ వంకల నుండి వచ్చునని భవన సేయుచు, వేణుగానము ఏ వంకల నుండి వచ్చునని భావన సేయుచు, నీరు ద్రాగు ఆ జింకల గుంపు గంగొనుము. చేదుకొనంజనే చిన్ని స్వేచ్ఛలన్, చేదుకొనంజనే చిన్ని స్వేచ్ఛలన్. అవి నీళ్లు చేదుకోవడం లేదయ్యా, స్వేచ్ఛని చేదుకుంటున్నాయి. మా బతుకు మమ్మల్ని బతకనేయండి మానవులారా, మీ జోలికి మేము వచ్చామా? అడవిలో ఉన్నామే, ఇక్కడ మాకు చాలా ప్రమాదాలు ఉన్నాయి. పులులతోటి, సింహాలతోటి అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, దావానడాలు. దీనికి తోడు మీరెందుకయ్యా మమ్మల్ని చంపుతారు? వలలు వేసి, ఉచ్చులు పన్ని, వేటాడి మీ ఆహారం కోసం మమ్మల్ని బలి చేసేస్తారా? పోనీ ఆధునిక ప్రపంచంలో ఆహారం కంటే వ్యాపారం ఎక్కువైంది. భారతదేశంలో అడవులు ఎక్కువ, అడవుల నిండా నీళ్లు ఎక్కువ. కాబట్టి ప్రపంచం మొత్తానికి ఆహారం ఎక్కడి నుంచే వెళ్ళాలండి? ఇంత స్వార్థపరులువా మనం? మన కావ్యాల్లో లేళ్లని ఎందుకంత అందంగా వర్ణించారండి? అమ్మాయిల కళ్ళు అందంగా ఉంటే లేడి కళ్ళతో పోల్చారే. ఎవతవి భీతకరిని క్షణ ఒంటి చెరించేదోటలే కివ్వన భూమి భూసురుడ నే ప్రభరాక్షుడ త్రొవదప్పితిన్ క్రొవ్వున ఇన్నగాగ్రమున కుంజను దంచి పురంబు చేరనింకె విధిగాంతు తెల్పగదవేగే తెల్పగదవే తెరువెద్ది శుభంబునీకగున్. యవ్వతవీవు భీతకరినే క్షణ అని మీ పెద్దనగారు ఎందుకు ప్రయోగించాడయ్యా? కాళిదాస మహాకవి, సుదక్షిణ దిలీపులిద్దరూ వశిష్ఠుని ఆశ్రమానికి వెడుతుంటే చేసిన వర్ణనను మర్చిపోయారా? కవులారా, పాఠకులారా, ప్రేక్షకులారా, శ్రోతలారా, మనుషులారా, లేళ్లన్నీ అడ్డంగా వచ్చి ఆ మహారాజు ఏం చేయకుండా సుదక్షిణాదేవి చూస్తోంది కదా అని రథాన్ని నెమ్మదిగా పోనిస్తూ ఉంటే ఆ లేళ్లుట తమ కళ్ళు రాణిగారి కళ్ళు, తమ కళ్ళు రాణిగారి కళ్ళు పోల్చి చూసుకుంటున్నాయట. నా కళ్ళు బాగున్నాయా, రాణిగారి కళ్ళు బాగున్నాయా అని. ఎంత అందంగా వర్ణిస్తాడో కాళిదాసు. అలాంటి లేళ్లను చంపాలని ఎందుకు అనిపిస్తోందయా?
మీ కవులు ఎంత సున్నితంగా ఎందుకు వర్ణించారు? గ్రీవాభంగాభిరామం అని ఎందుకు అన్నారయ్యా? పశ్చార్థేన ప్రవిశతి, ఎక్కడ దుష్యంత మహారాజు వేటాడుతూ ఉంటే ఆ బాణం వచ్చి వెనక భాగంలో తగులుతుందేమో అని పాపం భూయసా పూర్వకాయం. ఈ మెడ దానికి అడ్డం పెట్టుకుంటుంది విచిత్రంగా. మెడ మీద తగలదా అమాయక ప్రాణి? దానికి అంతకంటే ఏం లేవండి. కవచాల, వెదురు గొట్టాలా, ఏమున్నాయండి అడ్డం పెట్టుకోవడానికి? పాపం మెడ మీద కొడతాడేమో అని తొడ అడ్డం పెట్టుకుని, తొడ మీద కొడతాడేమో అని మెడ అడ్డం పెట్టుకుని ఒక్క లేడి వేట నుంచి తప్పించుకుందుకు ఇంత యాతన పడాలా? మన పిల్లల్ని ఎవరన్నా గాయపరిస్తే మనం ఓహో మొత్తం రంకెలేసేస్తామే, హిమాలయ పర్వతం కరిగిపోయేలాగా, భూమండలం బద్దలైపోయేలాగా. మూగజీవుల్ని ఎలా హింసించగలుగుతామండి? వాటికి చెప్పుకుందుకు ఎవరూ లేరే. చాలా జంతువులలో ఒక విశేషం ఏమిటంటే సృష్టి వైచిత్రి, తల్లులు పిల్లల్ని పట్టించుకోవండి. పాము గుడ్లు పెడుతుంది, వెళ్ళిపోతుందండి, పట్టించుకోదండి. పులి తన పిల్లల్ని తానే మింగేస్తున్నాడు ఆకల్లో. ఇన్ని భయంకరమైన చిత్రాలు ఉన్నాయి జంతువులు. మరి ఆ పిల్లల్ని తల్లులు పట్టించుకోక, మనుషులు పట్టించుకోక, అందరూ వాటిని స్వార్థం కోసమే వినియోగించుకుంటే ఆ సృష్టి దేనికి? ఏ ప్రాణిని హింసించకుండా ఉండలేమేమోనండి, కానీ హింస తగ్గించలేమా? దానికి పరిమితి విధించుకోలేవా? ఇంకా వ్యాపారం పేరు మీద పెంచేయాలా? పండుగల పేరు మీద, ఉత్సవాల పేరు మీద, బరుల పేరు మీద, మొక్కుబళ్ళ పేరు మీద పెంచేయాలా? మా పిల్లాడికి జ్వరం తగ్గితే నేను వేటనేస్తానని చెప్పాను అమ్మవారికి అంటాడే, అదే ఎవరైనా మరో బలమైనటువంటి ప్రాణి నేను నీ కొడుకును వేటేద్దామని మొక్కుకున్నాను రా అంటే కొడుకునిస్తాడా? మరి వీళ్ళ పిల్లాడికి జ్వరం తగ్గడం వీడికి ఎంత ముఖ్యమో ఆ జంతువుకో మరో మనిషికో వాడి కొడుకు ప్రాణం అంత ముఖ్యం కాదా? ఆత్మన ప్రతికూలాన్ని పరీషాం న సమాచరేత్ అంటే ఇది కాదా? ఒరులు ఏజీవు జనరించిన నరవర అప్రియము తన మనంబునకకు తానొరులకు విశేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళని. ఒరులు అంటే మానవులు మాత్రమేనా? అజీవులన్నీ కావా? వ్యాసుడిగా భేద దృష్టి ఉందా? ఏమర్థం చేసుకుంటున్నామండి మనం పురాణాలని, కావ్యాలని? కళ్ళకద్దుకుంటున్నాం కానీ కన్నీళ్లు పెట్టే పనులు చేస్తున్నామమ్మా. కళ్ళకద్దుకోవడం ముఖ్యం కాదు. ఎవరూ మన వల్ల జీవితంలో కళ్ళు ఒత్తుకోవలసిన పరిస్థితి రాకుండా చూడడమే ముఖ్యం. ఎంత అమాయక ప్రాణులా లేళ్ళు! అమాయకమైన మనుషుల్ని లేడితో పోలుస్తారు. కృంకని లేత పచ్చికల, కవి విచిత్రమైన పదప్రయోగం చేశాడు ఇక్కడ. కృంకడం అనేది అస్తమించడం అనే అర్థంలో వాడతారు. కృంకని లేత పచ్చికల కూటికి గూటికి పరుగులెత్తుచున్ జంకెడు కళ్ళతోడ నలుచాయలు చూచుచు వేణుగానమే వంకల నుండి వచ్చునని భవన సేజుచు నీరు ద్రాగు ఆ జింకల గుంపుగనుము చేదుకొనంజన చిన్ని స్వేచ్ఛలను. కృంకడం అనేది అస్తమించడం అనే అర్థంలో వాడతారు. సూర్యుడు గురింకెను, పొద్దు గురింకెను అట్లా. కృంకని లేత పచ్చికలు, ఎప్పటికీ అస్తమించని అడుగంటని పచ్చిక బయళ్ళు, అంత పచ్చిక ఉంటుంది అక్కడ అని ఆ సూర్యాస్తమయ సందర్భంలో వాడేదాన్ని ఇక్కడ వాడేది. కవిత్వీకరణలో ఇలాంటి ప్రయోగాలు ఉంటాయి. నేను మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి నోట ఒక మాట విన్నాను. ఓహో, ఈ భాషలో ఇలాంటి విచిత్ర ప్రయోగాలు ఉన్నాయా అనుకున్నాను. కొమరేలి మల్లన్న ఎక్కడే ఉన్నాడా? కడుపు నిండా దండం పెడదాం స్వామికి అన్నాడు ఆయన. అవి కడుపు నిండా దండం పెట్టడం ఏమిటి? కడుపు నిండా అన్నం తినడం ఉంది, కడుపు నిండా దండం పెడదాం అన్నాడు. మమకారానికి కడుపు అనేది ప్రతీకండి, తల్లి కడుపు కదా. మరి కడుపు నిండా దండం పెడదామంటే నిండైన ప్రేమతో మమకారంతో దండం పెడదాం. కడుపు నిండా అన్నం పెడదాం అనే మాట నేను ఎప్పుడూ విన్నాను, మామూలుగా వాడుతూ ఉంటాం. కడుపు నిండా అన్నం తిన్నాం, కడుపు నిండా అన్నం పెట్టాం, ఇంకా కొంచెం కడుపు నిండా అసూయ, ఇలాంటి మాటలు కూడా విన్నాం. అంటే ఏదైనా పరిపూర్ణత అనే అర్థంలో ఇలా కూడా వాడతాను అనమాట. కడుపు నిండా దండం పెడదాం, మనసారా నమస్కారం చేద్దాం, గుండెల నిండుగా నమస్కారం చేద్దాం, ఈ మాటలు ఉన్నాయి. కడుపు నిండా దండం పెడదాం, ఎంత మంచి ప్రయోగం అండి. ఇలాంటి విశిష్టమైన ప్రయోగాలు మనం ఈ మాండలికం ఆ మాండలికం అనే భేదం లేకుండా అన్ని మండలాలని మనం తెలుగు వాళ్ళు సమానంగా భావించి నిజంగా సేకరిస్తే చాలా గొప్పగా ఉంటాయండి. అసలు ఇన్ని వందల రకాల అభివ్యక్తులు తెలుగు భాషలో ఉన్నాయి అంటే ఎంత గొప్పది ఈ భాష. అటువంటి ఒక అభివ్యక్తే కృంకని పచ్చిక బయళ్ళు, అక్కడ ఎప్పుడూ పచ్చగడ్డి తరగదు అని. కూటికి గూటికి పరువులెత్తుచున్, ఇలా ఏదో కొంచెం పచ్చిక మేయడం, మళ్ళీ ఎక్కడికో ఉండే చోటుకి వెళ్ళిపోవడం, మకం.
మళ్ళీ రావడం, కొంతమంది వెళ్ళిపోయి దాచుకుందుకు ఏం లేదుగా, మనకేం పెట్టే బేడా ఏముంది అక్కడ. అంతేకాదు జంకెడు కళ్ళతోడనలు ఛాయలు చూచు, భయం అండి, చాలా భయం అండి పాపం. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదండి. ఏణీ గర్భాదలస గమన అంటాడు సంస్కృత కావ్యాల్లో. ఆడులేడి గర్భంతో ఉందిట. ఓ పక్క వేటగాడు అగ్రేమ్యాధకరధృత శరక పార్శ్వతో అగ్నిమాల అంటాడు. ఎదురుగా వేటగాడు ఇలా ధనుష్ ఎక్కుపెట్టు కూడినట్ట, ఇక్కడేమో దావానలంట. దాన్నే విచిత్రంగా జగన్నాథ పండితురాయలు చెబుతాడు. ఇచటం లేవు కిరాత బాణములు, ఇలాగా ఓ పక్క వేటగాడు, ఓ పక్క దావానలం, ఓ పక్క ఉలులు, ఓ పక్క ఉచ్చులు, వలలు, ఇలా 4 ప్రమాదాల్లో చిక్కుకున్న లేడీ పున్నమి నాడు పైకి చూసిందట, చంద్రుడు కనబడ్డట. అయ్యో నన్ను ఎవరైనా తీసుకెళ్ళి ఆ చంద్రుడి దగ్గర చంద్రమండలం మీద పారేస్తే బాగుండు, అక్కడ ఇవన్నీ ఏవీ లేవు కదా అనుకుంటాడు వెర్రిమోహం. ఇచటం లేవు కిరాత బాణములు లేవిచ్చోట లేదిచ్చోట దావానలంబు, ఇచటం లేవు భయంకర ధ్వనులు లేవిచ్చోట ఉచ్చుల్ వలల్, ఇచటం లేవు కిరాత బాణములు లేదిచ్చోట దావానలంబు, ఇచటం లేవు భయంకర ధ్వనులు లేవిచ్చోట ఉచ్చుల్ వలల్, ఉచిత స్థానమిదే ఎటంచు హరిణం ఊహించి చేరెన్ శశిన్, అసటన్ బ్రహ్మ విధించనం చెరుగదాగా రాహుదంతక్షతుల్ అంటాడు జగన్నాథ పండితురాయలు. చంద్రమండలాన్ని చూసి అక్కడ కిరాత బాణాలు లేవు, ఉచ్చులు లేవు, వలలు లేవు, దావాగ్ని లేదు, తెల్లగా వెండి పళ్ళెల్లా మెరిసిపోతుంది, నన్ను ఎవరైనా దేవుడు తీసుకెళ్ళి అక్కడ బారేస్తే బాగుండు అనుకుంటాడు. మృగధారాక చంద్రుడు శివుడు రెండును ధరించి ఉంటాడు ఆయన. అందుకే ఆయనకి జాలేసింది, ఫోన్లో ఎప్పటి నుంచో అడుగుతుందని చెప్తే వెళ్ళవే అని అక్కడ బారేసేట. ఓ మాయ అక్కడ బారేసేట. హాయిగా ఉంది, కాసేపు తిరిగింది బాగానే, ఇంత చేస్తే పచ్చగడ్డ లేదు అక్కడ. ఏమిటి పచ్చగడ్డ లేదేమిటి, బాగానే ఉంది, భయాలు ఏం లేవు, కానీ పచ్చగడ్డ లేనప్పుడు ఎక్కడెందుకు అనుకుని చూస్తుంటే దాన్నేదో మింగుతుంది. రాహు ఆవేళ చంద్రగ్రహణం ఈ మొహానికి తెలియదు, క్యారెట్ పంచాంగం చూసుకుని వెళ్లాల్సింది. లేడి పొరపాటు చేసింది పాపం. జీవితంలో మన అపోహలు ఇలా ఉంటాయి. ఓ సంస్థలో పనిచేస్తూ ఉంటాం, అక్కడేవో 4 రకాల కష్టాలు వస్తాయి. అప్పుడు ఏమనుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో ఎంత జీతం తగ్గిపోయినా సరే సగానికి సగం ఈ దిక్కుమాలిన సంస్థలో మాత్రం పనిచేయకూడదు అని ఇంకో దిక్కున్న సంస్థలో కడతాం. అక్కడ 6 నెలల్లో దిక్కుమాలిన వాళ్ళు అవుతాం. ఇక్కడికంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కొంచెం కష్టం పని చెప్పినా తప్పించుకునే విధానం మనకు తెలుసు, 10 ఏళ్ళు సీనియర్. అక్కడ తప్పించుకునే విధానం తెలియదు, ఇరుక్కుపోతాడు. రాజకీయ పార్టీలు కూడా అంతే, వీడు టికెట్ ఇవ్వలేదని అందులో చేస్తాడు, అక్కడికి వెళ్ళాక జూనియర్ అవుతాడు. చివరికి వేళ సంవత్సరాలు కూడా ఇంతే. మొగుడో పెళ్ళమో ఏడుపుంచుకు తింటూ ఉంటే ఏమైనా సరే ఈ శని వదిలిపోతే చాలు అనుకుంటామండి. ఆ వదిలిపోయిన వాళ్ళు తినగా కూర్చోరుగా, మరి ఒంటరిగా కూర్చున్న వాళ్ళే విడాకులు తీసుకోవాలి. విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాము అంటే ఒంటరిగా బతకడానికి సిద్ధమైపోవాలి. అంతేగాని వీడు కాకపోతే మరొకడు, ఈవిడు కాకపోతే మరొకతే అనే ధోరణిలోకి వెళ్ళకూడదు. అది అంతా పొయ్యి మించి పెనం మించి పొయ్యిలో పడ్డమే ఇది. నిన్ను వాడేం తక్కువ వాడు కాదు, వాడు ఆక్షేపించడం మొదలెడతాడు 6 నెలలు పోగానే. నిన్ను వాడు వదిలేసాడంటే ఏమిటో అంటాడు. భార్య అయినా ఉంటుంది, ఎవరైనా అంటాడు. అంటే కాపురాలు మార్చేవాళ్ళు, కాలేజీలు మార్చేవాళ్ళు అందరూ ఆలోచించుకోవలసిందే. ఇది అంత పరిస్థితి దారుణంగా ఉందా? అలా అయితే ఒంటరిగానే బతుకుతాం, ఇంక మళ్ళీ వద్దు. ఇంక అసలు అయిన పెంట ఏదో చాలు. ఇక వాళ్ళు ఎవరో భార్య భర్త పోయారనుకోవడమే అంతే, అయిపోయింది అనుకోవడం అంతే, ఇక లేరు అంతే. లేకపోతే ఇంక అక్కడి నుంచి 45 ఏళ్ల వాళ్ళు కూడా కొత్త ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఇంకా కొత్తగా కొని తెచ్చుకోవడం తద్దినం ఇక్కడ. ఈ పిల్లలు ఏమవుతారు, వీళ్ళు వాళ్ళని ఒప్పుకోలేరు, వాళ్ళ బాధ వాళ్ళది, రకరకాలు వస్తాయి. అదేదో మరీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏదైనా అనుకోకుండా జరిగితే పరిస్థితులు వేరు, కానీ పిల్లలు పెద్దయ్యాక సర్ది చెప్పడం చాలా కష్టం అండి. వాళ్ళు తల్లితో సర్దుకోలేరు, కొత్త తల్లితో కొత్త తండ్రితో సర్దుకోలేరు, అలాగా చాలా ఇబ్బందులు పడతారు. ఈ తల్లిలో తండ్రి అటు ఇటు కాకుండా పోతారు. వీళ్ళు వాళ్ళకి చెందరు, వీళ్ళకే చెందరు. ఒంటరిగా బతకడానికి స్థిరంగా నిర్ణయించుకుంటేనే ఆ నిర్ణయం తీసుకోవాలి. అలాగా ఓ చోట భయం ఉందంటే ఇంకో చోటకు పోయినట్టుగా లేడు అనుకుంటారు, అక్కడికి వెళదాం అనుకుంటారు. అక్కడ రాహు వచ్చాట, చంద్రుడిని మింగుతుంటే అయ్యో అడివేనయం, దావాననం ఉన్నా, ఉచ్చులున్నా, వాళ్ళున్నా, పారిపోవడానికి కూడా అన్ని దారులు ఉన్నాయి. ఎన్ని భయాలు ఉన్నాయో అన్ని దారులు ఉన్నాయి. ఈ దిక్కుమాలిన చంద్రమండలం ఒకటే దారి, ఆ దారిలోంచే వాడు వస్తున్నాడు. వీడు చంద్రుడితో పాటు నన్ను మింగేస్తున్నాడు. మొర్రో శివుడిని ప్రార్థిస్తే మరి నేను చెప్పాను కదా వేర్రి మోహమా, కింద కూర్చోను, మళ్ళీ కింద వారేసేట దేవుడు కాబట్టి. ఇంత అందంగా రాస్తాడు జగన్నాథ పండితురాయల పద్యం. ఆయన సంస్కృతంలో రాశాడు, మహీధరం నళినీమోహన్ గారు తెలుగు చేశారని విన్నాను. దాన్ని అదండి, జంకెడు కళ్ళతోడ నలుచాయలు చూచుచు.
నాలుగు వైపులో చూస్తాం ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వచ్చి పడుతుంది. గుక్క నీళ్లు తాగడానికి ఆ లేడీకి ఎంత భయం అండి. మనం ఎవరికి అన్నం తిన్నా రకరకాల ఆహారాలు తిన్నాం, మనం ఎవరం భయపడుతూ తినడం లేదే, సావకాశంగా కూర్చొని తింటున్నామే. ఆ జీవులు మనకంటే ఎంత బలహీనమైనవండి, వాటిని చంపుకు తినడం న్యాయమా? వేణుగానం ఏ వంకల నుండి వచ్చునని భావన చేయుడు. ఏదో కాస్త వేణుగానం వినపడితే చాలు దానికి ఇంకంతే అదో వెర్రి వ్యామోహం. అందుకే కిరాతులు ఆ వేణుగానంతోనే దాన్ని చంపేస్తారు. ఆ వేణువు మోగించగానే 10 లేళ్లు వచ్చి చేరతాయి, బాణాలు వేసేస్తారు. ప్రాణాలు పోతున్నా వాడికి తెలియదు. శబ్ద వ్యామోహానికి లొంగి నాశనం అవుతోంది, జీవితం నాశనం చేసుకుంటోంది ఘోరంగా. ఇది తేడా. చేదుకొనంజాని చిన్ని స్వేచ్ఛలను ఇంత చేస్తే ఆ లేళ్లు జింకల గుంపు కనుగొనుము చూడవయ్యా, అవి చేదుకునేది నీళ్లు కాదయ్యా, స్వేచ్ఛయ్య. వాటి మానాన్న అరణ్యంలో బతుకుతుంటే మీరు వెనకాల రథాలు వేసుకుని వెళ్ళి ఇప్పుడేమో రకరకాల ఆహారాలు వేసుకుని వెళ్ళి వాటిని చంపేయడం ఏం ధర్మం అయ్యా? ఏ రకంగా వన్యప్రాణులు బతకందే మీరైనా బతుకుతారా? అడవులు ఉంటాయా? ఆలోచించండి అయ్యా 23.5 గంటల్లో అన్నాడు. ఆలోచిద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.